ప్రియమైన దేవుని పిల్లలారా, మరి సహోదరుడిని ఎందుకు ద్వేషించాలి? సహోదరుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు యాకోబుకి, యోధాకి మరి సహోదరుడిగా ఉన్నాడు. అయితే ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుటుంబం కానీ, ఆ కుటుంబంలో ఉన్న సహోదరులు కానీ ఇప్పుడంటే చాలా గౌరవార్థంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా యేసు ప్రభుకి పాదదాసులమని, మేము దేవునికి లేదా ప్రభుకి బానిసలమని చక్కగా సాక్ష్యాలు ఇస్తున్నారు. కానీ ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆధిక్యతనిచ్చారు, ఎటువంటి పరిస్థితులు గుండా ప్రభు ప్రయాణం చేశారనే విషయాలు కొన్ని మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా వాక్యాన్ని మరి వినటానికి ఇష్టపడదాం. ప్రభు సెలవిచ్చిన మాట మరి వినటం వలన విశ్వాసం కలుగుతుందని, అది క్రీస్తును గూర్చిన మాట ఉండాలని అపోస్తలుడైన పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ మరి మనందరికీ ఆ విషయాన్ని తెలియపరిచారు. అలాగే యాకోబు గారు కూడా వినే విషయంలో మరి చక్కగా వినమన్నాడు, కానీ మాట్లాడే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిదానించి మాట్లాడమన్నాడు. వినటానికైతే వేగిరి పడమన్నాడు. కాబట్టి మనమందరము దేవుని యొక్క స్వరానికి మన ఆత్మీయ చెవులను తెరవ చేసుకుని ప్రభు పలుకుతున్న ప్రతి మాటను, అది ఒక మనుష్యుని యొక్క స్వరము కాదు, అది కేవలము వాక్యమైన దేవుని యొక్క స్వరమని విశ్వసించి మనమందరం కూడా దేవుని యొక్క మాటల వైపు మనము శ్రద్ధగా ఆలకిద్దాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయన మాటల కొరకై ఆయన్ను సమీపించి శ్రద్ధగా ఆయన మాట ఆలకించారట. అదే ఆయనకి ఇచ్చే గొప్ప హానర్. ఆయన మాట వింటే చాలట ఆయన మనకు తెలియపరిచే గొప్ప విషయాలు. ఒక్కొక్క మాటలో కూడా ఎన్నో లోతైన అర్థాలు. కాబట్టి జాగ్రత్తగా ధ్యానంగా. మరి ఈరోజు మన ధ్యాన వాక్యము కీర్తనాకారుడైన దావీదు ద్వారా 41వ కీర్తన 7వ చరణాన్ని ధ్యాన వాక్యంగా తీసుకుని సహోదరుడనే మాట, ఆ సహోదరుడిని ఈరోజు చెప్తున్నారు. ఒకనాడు ఆ సహోదరుని ఏ రీతిగా ద్వేషించారు, ఏ రీతిగా ఆయన్ని అవమానపరిచారు అనే అంశాలను ఈరోజు మనం జాగ్రత్తగా ధ్యానించి, ఎవరు మనకు పొరుగువాడు అనే అంశాన్ని కూడా పరిపూర్ణం చేసుకుని కంప్లీట్గా సహోదరుడైన మాటలు పూర్తి చేసుకుని రేపటి దినాన్ని ఈ యోధా అనే ఆయన ఎవరు, మనకు పరిశుద్ధ గ్రంథములో ఈ అందరూ యోధాలు ఉన్నారు, వారి యొక్క జీవిత విధానం ఏంటి, అసలు యోధాని తల్లిదండ్రులు పేరు పెట్టడానికి గల కారణాలేంటి అనే అంశాలను మనము ధ్యానం చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. మరి నాలో ఏం లేదు, మీరు ప్రార్థిస్తే, మీరు అత్యాశక్తిగా ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను మరి విలువైన పాత్రగా మరి మీ కొరకు నన్ను నింపుతారు. ఆ విషయాలు మీరు గమనించుకుని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. మరి ఈరోజు ధ్యానవాక్యంగా కీర్తనాకారుడు దావీదు నుంచి, నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింప చేయవలనని వారు నాకు కీడు చేయ నాలో ఆలోచించుచున్నారు. నన్ను ద్వేషించే వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు అంటున్నాడు ఈ వచనంలో. పరిశుద్ధాత్మ దేవోక్తి ఆరాధన వీరుడైన దావీదు ద్వారా దేవుని హృదయములో ఉన్న ప్రతి ఆలోచనను మనకు బయలుపరుస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన వేదనను, ఆయన కొరకు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు ఈ ప్రజలు, ఆయనను ఏ రీతిగా ద్వేషించి ఉన్నారు, ఆయన కొరకు ఆయన ప్రజలైన
ఎలాగ గుసగుసలాడారు అనే అంశాలు, అనేక అంశాలు ఇక్కడ పొందుపరిచి ఉన్నారు. దీనిని చదివితే అంత మాత్రాన ఏం కాదు, కానీ మనము ధ్యానించగలగాలి. ఇది ఎవరి హృదయ వాంఛ? ఇది దేవుని వేదన. పరిశుద్ధాత్ముడు, కీర్తనాకారుడైన, ఆరాధన వీరుడు, రాజు, ప్రవక్త అయిన దావీదు ద్వారా ఆయన వేదనను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయనను నిర్ఘాతకంగా ద్వేషించారు, ఆయన మీద గుసగుసలాడారు, ఆయనను నశింప చేయవలెనని కీడును ఆలోచించారు. ఇవన్నీ ఆయన్ను గూర్చిన ఆలోచనలు ఈ లోకం చేస్తుంది. లోకము అనగా దుష్టుడు. వీడు ఎలా చేస్తున్నాడు అంటే, మరల ఆయన పిల్లలను ఆశ్రయించి, ఆయన పిల్లలను అతను వాడుకొని, ఆయన పిల్లలనే ప్రేరేపించి దేవునిని వ్యతిరేకించేవారిగా, దేవునిని ద్వేషించేవారిగా, ఆయన మీదే గుసగుసలాడుకునేవారిగా దేవుని ప్రజలను ఈ రీతిగా మార్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా క్రైస్తవులు అనబడే మనమే సంఘములో, సార్వత్రిక సంఘముగా పిలువబడుతున్న మనమే మన యొక్క అనుకున్న ఆ గోల్ని రీచ్ అవ్వలేకపోతే ఈరోజు కూడా ప్రభు పట్ల ఇటువంటి మనస్సునే కలిగి ఉంటాం. నాకు ప్రభు ఏం చేశారు? బాప్తిసం తీసుకుని ఆయన వెంబడించానే కానీ నాకు ఏం మేలు జరిగింది? నేను ఈ ప్రభువుని నమ్మిన తర్వాత నాకు అంతా కీడే జరిగింది. ఎందుకు ఈ భక్తి? లోకంలో వారు బాగున్నారు, వీరు బాగున్నారు, ఇలాంటి ఆలోచనలతో మనం ఆయన మీద గుసగుసలాడేవారుగా ఉంటాం. అలాగే ఈ రోజుకి కూడా బాప్తిసం తీసుకున్న మనమే ఆయనను ద్వేషించేవారుగా ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మనస్సు మనది కాదు, ఈ మనస్సు అపవాదిది. కానీ తండ్రి అయిన దేవుని మనస్సు ఏంటో చూద్దాం. తండ్రి అయిన దేవుని మనస్సు ఎలా ఉందంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని నేనే చదువుతున్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇది తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి అయిన దేవుని యొక్క అభీష్టము, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిశుద్ధుడైన పౌలు ద్వారా ఆత్మ ప్రేరేపణతో ఆనాడు రోమీయులకు పత్రికను వ్రాస్తూ సార్వత్రిక సంఘానికి ఆయన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచారు. తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటట? నీ పట్ల, నా పట్ల తన జనతైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, వాక్యమైన దేవుని అభిషిక్తుడు, మనందరికీ జ్యేష్ఠుడట, మనందరికీ అన్నట, మనమందరము ఆయనకి సహోదరులమట. ఈ సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మీ హృదయాలలో నిశ్చయముగా ముద్రించుకుందురుగాక. యేసుక్రీస్తు ప్రభువు మనకు జ్యేష్ఠుడు. అది నేను చెబుతున్న మాట కాదు సుమ, అది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నారు.
కాబట్టి ఈయన మనకు సహోదరుడే. ఈ సహోదరులు ఐక్యతగా ఉండకుండా ఈ జ్యేష్ఠుడినే ద్వేషిస్తే, ఈ జ్యేష్ఠుడిని లేకుండా చేస్తే లోకానికి రక్షణ లేదు కదా అని చెప్పి ఈ యొక్క అపవాది చేస్తున్న తంత్రము, ఈ తంత్రము మనము ఎరగని వారం కాము. అందుకే అదే పౌలు మొదటి కొరింథీయులకు పత్రిక రాస్తూ 10వ అధ్యాయము 11వ వచనములో ఈ రీతిగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగాలని, ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి కలగాలని, అలా కలగడానికై పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి పరిశుద్ధుడు మరి అపోస్తలుడు అయిన పౌలు ద్వారా మనలను ఆయత్తపరిచారు. ఎంతో కాలం నుంచి ఈ వచనాలన్నీ మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎంతో కాలం నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్నాం. కానీ దేవునిని, ఆయన యొక్క ఆలోచనలను, ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క అభీష్టాన్ని, ఆయన యొక్క ప్రణాళికను మనము అర్థము చేసుకోలేని వారుగా ఉన్నాం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో. పాత నిబంధన ఎవరైతే మన పితరుల యొక్క జీవిత విధానాలు ఉన్నాయో అవన్నీ మనకు తెలియపరచడం ఎందుకట? వారి వలె జీవించకుండా, లేదా వారు ఎలా మారు మనసు పొందారో, వారు ఎలా దేవునితో నడిచారో, ఒకవేళ ఎవరైనా జీవితంలో మరి వారు పడిపోయినప్పటికీ తిరిగి దేవునిని ఎలా సంపాదించుకున్నారో, ఎలా దేవుని ఇంటికి లేదా నిత్య జీవానికి వారు ఎలా చేరుకున్నారో అవన్నీ ఎందుకు పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచారో ఇక్కడ అపోస్తలుడైన పౌలు చక్కని సాక్ష్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఈ యుగాంతమందు మనం ఉన్నాము. మనందరికీ వారి జీవితాలు ఒక దృశ్య కావ్యము. అంటే ఆది కాండము మనము ధ్యానిస్తున్నప్పుడు మనము కళ్ళతో వీక్షించేవారిగా ఉండగలగాలి. దృశ్యముగా మన ముందు కదులుతూ ఉండాలి. ఆదామును ఏ రీతిగా నిర్మించారు అన్న దగ్గర నుంచి ప్రారంభిస్తే సర్వ సృష్టిని, అలాగే ఏదెనుని, అలా ప్రతి విషయాన్ని మనం దర్శిస్తూ, వాక్య ప్రత్యక్షత అంటే ఏంటి? ఆయనను దర్శించగలగటమే, ఆయనను ప్రత్యక్షముగా కనుగొనటమే. అటువంటి హృదయము మనకు కావాలి. అలాగా దృశ్య కావ్యముగా మనం చూసినప్పుడే మనలో ఉన్న అభద్రత, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న ఏదైతే లోపాభుష్టముగా మనకు కనబడుతూ ఉందో అవన్నీ తొలగిపోతాయి. మనము పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, అనింద్యులముగాను వర్ధిల్లడానికే దేవుడు మనల్ని లోకానికి పంపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దీనిని మనము జాగ్రత్తగా గమనించాలి. అంత మాత్రమే కాదు, ఈ దినములు అంతమందు హెబ్రీ రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా చెప్తారు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎవరు ద్వారా మాట్లాడతారట? తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడతారట.
మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పటికీ కూడా ఎవరో ప్రవక్త ఉన్నారు, ఎవరో ప్రవక్త వచ్చారు, ఎవరో ఎక్కడో మీటింగ్ పెట్టారు, ఎవరో ఎక్కడో గొప్ప దైవజనుడు వచ్చారు అని మనకు తెలియబడినప్పుడు మనము వారి వద్దకు పరుగులెట్టేవారుగా ఉంటాం. ఈ పరుగులెట్టే తరుణంలో పడిపోతాం. ఏమండి, కాళ్ళకు దెబ్బలు తగులుతాయి, మోచేతులకు దెబ్బలు తగులుతాయి. ఎంతో ప్రయాసగా వచ్చి ఒకవేళ టికెట్ పెడితే కొనుక్కుంటాం, ఒకవేళ ఏదైనా ఎంట్రీ ఫీజు కింద కొంత డబ్బును వెచ్చించాలన్న వెచ్చిస్తాం, ప్రయాసకు పోరుస్తాం. ఆయన స్టేజ్ మీదకి వచ్చేంత వరకు కూర్చొని ఎదురు చూస్తాం. అబ్బా, ఎంత ఎంత ఆరాటం అండి మనకి. ఎంతో పోరాటం చేసి ఎంతో ఆరాటంతో ఆ దైవజనుల కొరకు ఎదురు చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాటను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక్కడ దేవుని మాట, సర్వసృష్టికర్త అయిన తండ్రి ఏమంటున్నాడంటే, ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. దీన్ని హృదయంలో ముద్రించుకోండి. తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన కుమారుని ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయన కుమారుడు మన యొద్దే ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన నోటిలో ఉన్నాడు. ఆయన్ని విడిచి పరుగులు పెట్టేవారుగా ఉన్నాం. మనము ఎందుకు పిలువబడలేదు? మనం ఎందుకు పిలువబడ్డాము అంటే, ఆయన మాదిరిని మనము పాటించాలన్నదే తండ్రి అయిన దేవుని యొక్క అభిష్టము. అందుకే పేతురు ద్వారా మనల్ని హెచ్చరించారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా మనల్ని గద్దిస్తున్నారు. ఎందుకు మీరు పిలువబడితిరి? చాలా తేటగా ఉంది వాక్యం. ఎందుకు పిలువబడ్డాం ప్రభువా అని మీరు ప్రశ్నిస్తే, మీరు ఏకాంతముగా మోకరించి ప్రార్థన చేసే ప్రారంభంలో, నా దేవా మేము ఎందుకు పిలువబడ్డాం, లేదా నేను ఎందుకు పిలువబడ్డాను అని అడిగితే, తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా మీకు సమాధానం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను అని తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇది విడిచిపెట్టి మనమేం చేస్తామంటే, ఆ గొప్ప దైవజనుల కొరకు ఎదురు చూస్తూ ఆయన నోటి ద్వారా దేవుడు ఏం మాట్లాడిస్తాడో, మరలా నా కొరకు ఏమి చెబుతారో అని వేగురు పడుతూ ఉంటాం. ఇక్కడ ప్రభు నీ కొరకు ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ ఆయన చేతిలో పెట్టుకున్నారు. నాయకుని ఒకలా ఉండాలని, మనోహర్ ఒకలా ఉండాలని, ఇంకో రమేష్ ఒకలా ఉండాలని, ఇంకో దినేష్ ఒకలా ఉండాలని, ప్రతి ఒక్కరి యొక్క బ్లూ ప్రింట్ ఆయన చేతిలో ఉంది. అది కాక ఆయన అభిష్టాన్ని, ఆయన ఉద్దేశాన్ని వాక్యంలో మిళితం చేసి నీ చేతికే ఇచ్చారు. దీని అంతటిని విడిచిపెట్టి లోకమంతా తిరుగుతున్నావు. ఇక సంఘములో ఉన్న నీకు, లోకములో ఉన్న నీ సహోదరుడికి తేడా ఏముంది? నీ తోటి సహోదరుడు కూడా
రక్షణ కొరకు, స్వర్గము కొరకు, పుణ్యము కొరకు, పాపమును పోగొట్టుకొనుట కొరకు లోకమంతా ఆయన తిరుగుతున్నాడు. ప్రభువుని కనుగొని, ప్రభువుని గైకొని, ప్రభువులో ఉన్న నీవు కూడా ప్రభువుని విడిచి ప్రభు యొక్క దాసుల కొరకు తిరుగుతూ ఉన్నావు. ఏది ఎవరికి మంచిది అనే వివేచన నువ్వు నేను కలిగి ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించాలి. తప్పుగా ఆలోచిస్తే అది మరలా సంఘానికి తప్పుడు సంకేతంగా వెళుతుంది. కాబట్టి వాక్యాన్ని ప్రభు యొక్క వివేచనతో, ప్రభు యొక్క హృదయముతో మనం ధ్యానించగలగాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలో ఉన్నప్పుడు వారి యొక్క కుటుంబమే, వారి స్వకీయులే ఆయనను ద్వేషించారు. ఆయన తన స్వకీయులకు వస్తే వారెవ్వరు కూడా ఆయనను గైకొనలేకపోయారు. అందుకే ప్రభు యోహాను సువార్తలో మనల్ని బలపరుస్తున్నారు. ఎందుకు? మనకు ఆయన జ్యేష్ఠుడు కాబట్టి ఈ జ్యేష్ఠుడు మనల్ని బలపరుస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా తన నోటితో మనకు తెలియపరిచిన గొప్ప విషయం. ఈ లోకంలో శ్రమ రాకపోదు, ఈ లోకమును మనల్ని ద్వేషించక మానదు. లోకము ఎప్పుడు కూడా మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. ఎందుకంటే మొదటగా మన జ్యేష్ఠుని ద్వేషించింది. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకొడి అని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే యోహాను గారు మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయములో 13వ వచనములో ఆయన చక్కని స్టేట్మెంట్ ఇచ్చారు. సహోదరులారా అంటూ సంభాషిస్తున్నారు. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఎందుకు? ఆల్రెడీ మన యొక్క జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభుని ద్వేషించింది. అదే ద్వేషము మన మీద ఉంది. ఎవరికి ఉంది? లోకం అంటే ఎవరు? లోకము యావత్తు దుష్టుని యందు ఉన్నది. ఆ దుష్టుని యొక్క ప్రభావము ఎవరి మీదైతే ఉందో వారందరూ కూడా మనల్ని ద్వేషిస్తారు. కాబట్టి మనకు మాదిరిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభునే వారి కుటుంబమే, వారి సహోదరులే ఆయనను ద్వేషించారు. ఇందుకు మనకు యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఈ రీతిగా తేటగా తెలియపరుస్తున్నారు. ఆయన అనగా వాక్యమైన దేవుడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. నమ్మలేదు. ఈ సహోదరుని ద్వేషించడం ద్వారా మనం ఎక్కడ ఉంటామట? చీకట్లోనే ఉంటామట. ఆ విషయం ఎవరికి తెలుసు? లోకములో ఉన్న దుష్టునికి తెలుసు. సహోదరుని ద్వేషిస్తే మన యొక్క జీవితం మరణంలోనే ఉంటుందట. కాబట్టి మనము నిత్యత్వానికి వారసులుగా ఉన్న మనలను నరకపాత్రులుగా చేయటానికి వాడు ఏం చేస్తున్నాడు?
మనలో మనకు తెలియకుండానే మన తోటి సహోదరుణ్ణి ద్వేషించే మనస్సును కలిగిస్తున్నాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలగచేసెను గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అందుకే మనము ఇటువంటి వారిని కనికరించాలి. వీరు ఎక్కడికి పోతున్నారో తెలియదండి. వీరు చీకటిలో నడుస్తున్నారు. ఆ చీకటి తన కనులకు గుడ్డితనం కలగజేస్తూ ఉంది. వీరెవరు? సంఘేతరులు కాదు సుమ, సంఘము వెలుపుట వారు కాదు సుమ, సంఘములో ఉన్నవారే, సంఘము లోపటి వారి కొరకే. సంఘేతరులు ఏ రోజైనా దేవుని యొక్క సువార్తను విని రక్షించబడే అవకాశం వారికి ఉంటుంది. కానీ ఆల్రెడీ మనం రక్షణ పొంది ఉన్నామన్న విషయాన్ని అపవాది గుర్తించినప్పుడు మనలో ఇటువంటి ద్వేషాన్ని కలగజేస్తాడు. తద్వారా దేవుని నుంచి మనం దూరపరచడానికి వాడు ప్రయత్నపడతాడు. అటువంటి వారు ఎవరైనా ఉంటే వారి మీద మనం కనికరపడాలి. ఒకరిని సత్య మార్గంలో నడిపించడానికి ప్రయత్నం పడాలి. ఆ ప్రయత్నమే యోధాపత్రిక. సంఘము లోపటి వారికి బుద్ధి కలగ చేయటానికే యోధాపత్రిక. సంఘములో విస్తరిస్తున్నాననుకుంటూ సంఘములో ఆది అపోస్తుల యొక్క బోధ లేకుండా దేవుడు అప్పగించే పనిని కాక దేవుడు చెప్పనిది చేస్తూ సంఘాన్ని గాయపరుస్తున్న బిడ్డలు అనేక మంది, నరక పాత్రలుగా ఉన్న బిడ్డలను రక్షించడానికే యోధాపత్రిక ధ్యాన అంశాలు. యోధాపత్రికలో మర్మములను మనము విశదీకరిస్తూ సంఘాన్ని సరిచేయటానికి, సంఘాన్ని సంరక్షించడానికి, సంఘాన్ని పోషించడానికి, సంఘాన్ని తనకు తానే సిద్ధపరచుకోవడానికి. ప్రభువు సిద్ధపరుస్తానని చెప్పలేదు, సంఘము తన్ను తాను సిద్ధపరచుకుంటుంది అనే చెప్పారు. ఆ సిద్ధపాటులో మనం ఒక భాగం. కాబట్టి మనమందరము కూడా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించేవారుగా, జాగ్రత్తగా వాక్యాన్ని విశదీకరించేవారుగా, వాక్యము పట్ల మన యొక్క వైఖరిని మార్చుకోవాలి. ఇంతకాలము ఉన్న వైఖరిని తీసివేసి రెపెండెన్స్తో దేవుని ఆలోచనకు తగినట్లుగా దేవునితో నడవటానికి ప్రయత్నపడాలి. ఆ మొదటి అడుగే యోధాపత్రిక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఎంతగా ద్వేషించారో, జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభుని నిర్హేతుకంగా ఏ రీతిగా ఆయనను వ్యతిరేకించారో కొన్ని వచనాల ద్వారా మనం తెలుసుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. చూసారా, ఇంటివారు
ఈరోజు గొప్ప సాక్ష్యం పలుకుతున్నాడు చూడండి. యోధా అనే పెద్ద ఆయన, ఆ ఇంటి వారిలో ఆయన కూడా ఉన్నాడు. గొప్ప సాక్ష్యాన్ని పలుకుతున్న యాకోబు గారు ఉన్నారు, యోసేపు ఉన్నారు చూడండి. వారి యొక్క సిస్టర్స్, అక్కజంటలు ఉన్నారు. వీరందరూ కూడా ఆయనకట మతి చెలించిందన్న ఇంటివారు. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. అన్నదమ్ములు అంటే సహోదరులు చెప్తున్నమాట. సహోదరులు అంటున్నారండి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళిపో. మా దగ్గర, మా ప్రాంతంలో, మా కుటుంబంలో నువ్వు ఉండవసరం లేదు అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అలా మనం ఆ అధ్యాయాన్ని అంతా ధ్యానిస్తూ ఉంటే 44వ వచనంలో అక్కడ వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి, కానీ ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. చాలామంది ట్రై చేస్తారు ఆయన పట్టుకుని ఆ యొక్క మత పెద్దలకు అప్పగించాలని. దేవుని కొరకై ఆయన తెలియపరుస్తున్న సత్యమైన మాటలు, ఆయన నోట సత్యం ఉన్నదని, ఆయనను నిరహేతుకముగా ద్వేషించి ఆయనను మరణానికి అప్పగించాలని అపవాది యొక్క ఆలోచన. దీనితో ఎవరిని వాడుకుంటున్నాడు అంటే తన ఇంటి వారినే, తన సహోదరులనే. ప్రియమైన దేవుని పిల్లలారా, మన సమాజం కూడా ఇలాగే ఉంది, మన యొక్క సంఘం కూడా ఇలాగే ఉంది. మనం సహోదరుని ద్వేషించేవారుగా, మన సహోదరుని దూషించేవారుగా మన యొక్క జీవిత విధానం కూడా ఇలాగే. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, మరి ద్వేషిస్తున్న వారిని ద్వేషించడం కాదు, దూషిస్తున్న వారిని దూషించడం కాదు, వారిని క్షమించేవారుగా ఉండాలి, వారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. సిలువలో మన జ్యేష్ఠులైన యేసుక్రీస్తు ప్రభువు, తండ్రి మీరేం చేయుచున్నారో మీరు ఎరగట్లే చేయుచున్నారు అని ఎటువంటి క్షమాపణ, ఎటువంటి కనికరము, ఎటువంటి ప్రేమను సిలువ మీద ఉండి ఆయన తెలియపరిచారో ఆ మాదిరి ఈరోజు సంఘమునకు అత్యవసరముగా కావాలి. అత్యవసరమైన పరిస్థితి. అలా మనము మలచబడాలి. ఆయన స్వారూప్యంలోనికి, తమ స్వారూప్యంలోనికి రావాలన్నదే తండ్రి అయిన దేవుని అభిష్టం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహోదరులు ఎప్పుడు రిపెండెన్స్ వీరికి వచ్చింది అంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి, వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమ, మత్తయి,
అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు లేక సహోదరుడైన యోదా అనువారు అందరూ కూడా ఆ మేడగది అనుభవంలోకి వెళ్ళారు. వీరిలో యాకోబు ఉన్నాడు, యాకోబు సహోదరుడైన యోదా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియా ఉన్నారు. ఇంచుమించుగా 125 మంది మేడగదికి ఎక్కిన వారిలో ఉన్నారు. వారు ఎప్పుడైతే తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఆత్మ చేత వారు అభిషేకింపబడ్డారు, అప్పుడు వారు హృదయ స్వస్థత కలిగింది, హృదయానికి సున్నతి కలిగింది. అప్పుడు వారు ప్రభువును, క్రీస్తును, వాక్యమైన దేవుణ్ణి సర్వ సృష్టికర్తగా, ఆయనే జీవముగా, ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, ఆయనే జీవమని విశ్వసించారు. అంతవరకు వారు ప్రభువుని ద్వేషించిన వారిలో ఆయన ఇంటివారు, ఆయన సహోదరులు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము సంఘములో బలముగా ఎదగాలనుకున్నా, అపవాదిని ఎదిరించాలనుకున్నా, మొదటగా మనము వాక్యం వద్దకు రావాలి. వాక్యం వద్దకు వచ్చి వాక్యముతో మనం స్నేహం చేస్తే, వాక్యము ఆయన తండ్రి వాగ్దానము చేయబడిన ఆ యొక్క పరిశుద్ధాత్మతో మనల్ని బలపరుస్తారు. సత్యమందు ప్రతిష్ఠింప చేయబడిన మనము సర్వసత్యంలోనికి నడిపింపబడతాం. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏదైనా సహోదరుని మీద మీకు ఏదైనా వాద్యం ఉన్న ఎడల ఈ రాత్రి ఆ సహోదరునితో సమాధాన పడడానికి ప్రయత్నించండి. సహోదరుని ద్వేషించి మనము చీకటిలో ఉండేవారిగా ఉండకూడదు. సహోదరుని నిరహతకంగా ఆ సహోదరుని మీద గుసగుసలాడేవారిగా, సహోదరుణ్ణి ద్వేషించేవారుగా ఈ రాత్రి ఎవరైనా ఒకవేళ మరలా మీకు అనుమానం వస్తుందేమో, ఎవరు నా సహోదరుడు, నా తోడబుట్టినవాడా? కాదు కాదు కాదు. ఎవరైతే రక్తంలో కడగబడి ఆయన శరీరంలో మనం పాలు పంపులు పంచుకుంటున్నాము, ప్రతి ఒక్కరూ సహోదరులే. దానికి ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అంటున్న మాట, ఒక్క మాట నేను చదివి ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. లూకా సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా. అండ్ చిన్నతనం సండే స్కూల్ నుంచి మనకు తెలుసు. ఎరుకో పట్టణానికి వెళుతున్న ఒక సమరయుడు అక్కడ దొంగల చేత కొట్టబడి కొన ఊపిరితో ఆ మార్గపు అంచున పడి ఉన్నప్పుడు మొదటిగా వాక్యము తెలిసిన మరి ఒక మళ్ళీ బిషప్ అనొచ్చో, పాస్టర్ అనొచ్చో, ఏమనొచ్చో, కానీ ఒక దైవజనుడు వెళ్ళాడు, చూశాడు, ఎటువంటి సహాయం చేయలేదు. తర్వాత మరొక లేవీయుడు వెళ్ళాడు, ఆయన చూశాడు, ఏమి చేయలేదు. తర్వాత ఒక సమరయుడు వెళ్ళాడు, అతను హత్తుకున్నాడు, తనకు పరిచయం చేశాడు, సపరాలు చేశాడు, పూటకొని వాని ఇంటి దగ్గర నిలబెట్టాడు, వారితో చెప్పాడు,
ఈయన వల్ల నీకు ఏదైనా రుణపడి ఉంటే దాన్ని కూడా నేను తీరుస్తానని చెప్పి చాలా భద్రంగా వారిని అప్పగించాను. ఇదంతా జరిగిన తర్వాత ప్రభు వారిని అడుగుతున్నాడు, దొంగల చేతికి చిక్కిన వానిని ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా, అతడు అతని మీద జాలి పడిన వాడే పొరుగువాడు అని కంక్లూడ్ చేస్తాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఎవడు నీ పొరుగువాడు? అందరూ నీ పొరుగువాడు. నీ ఇంటి పక్కన ఉంటే పొరుగువాడు కాదు. ఎవడు శ్రమలో ఉన్నాడో వాడు పొరుగువాడు. ఎవడు చీకటిలో పడిపోతున్నాడో వాడు నీ పొరుగువాడు. ఎవడు వాక్యం నుంచి లేదా సత్యం నుంచి తొలగిపోతున్నాడో వాడే నీ పొరుగువాడు. వాడిలో ఎవరిని నువ్వు రక్షించినా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. వాడే నీ సహోదరుడు. సహోదరుడు పట్ల ఎందుకు ఈ ద్వేషము? సహోదరుడు పట్ల ఎందుకు అనుచితమైన విధానం అంటే, సహోదరుని ద్వేషించిన వాడు చీకటిలో ఉంటాడు. అందుకు నిన్ను ప్రేరేపిస్తాడు. నీకు తెలియకుండానే అపవాదిని నువ్వు ఆశ్రయంగా మారిపోతున్నావు. నీకు తెలియకుండానే దేవుని యొక్క సింహాసనం నుంచి నువ్వు దూరస్తుడిగా జరిగిపోతా ఉన్నావు. నీ వాక్యమైన దేవుడు, నీ జ్యేష్ఠుడు ఏం చేశాడట? తండ్రితో నీకు సంధి చేశాడు. ఆయన రక్తముతో నిన్ను సంధి చేసి తండ్రి ఇంటికి వారసుని చేస్తే, నా ప్రియకుమారుడ ప్రియకుమార్తె, అపవాది యొక్క ఆలోచనలకు, దుష్టుని యొక్క ప్రభావానికి, దుష్టుని యొక్క ఆలోచనలకి నువ్వు ప్రభావితమై నీ సహోదరుని ద్వేషించడం ద్వారా నువ్వు మరణంలో నిల్చుంటున్నావు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నీ మరణం నుంచి జీవులకు నడిపించడానికి వచ్చాడు. మరలా నువ్వేం చేస్తున్నావు? అదే మరణాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నావు. మరి సంఘానికి ఇది మంచిది కాదు. యోధ ఎలా అయితే ద్వేషించిన వారిలో ఉన్నాడో, ఎప్పుడైతే ఆత్మచేత పట్టబడ్డాడో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా జ్యేష్ఠుడు అని చెప్పట్లేదు, నా యజమాని అని చెప్తున్నాడు. నన్ను రక్షించిన నా సృష్టికర్త అయిన దేవుడు అని చెప్తున్నాడు. నన్ను రక్షించిన రక్షకుడు అని చెప్తున్నాడు. రెపెండెన్స్, ఆత్మచేత రెపెండెన్స్. ఖచ్చితంగా మన అందరము ఆయన ఆత్మలో పాలు పంపులు పంచుకుందాం. ఆయన పరిశుద్ధాత్మను తండ్రైన దేవుణ్ణి అడుగుదాం. అడుగువారికి ధారాళముగా దయచేస్తాడట. అడుగువారిని అన్నడు కూడా త్రోసివేయడట. పరిశుద్ధాత్మలో మనం నింపబడి, ఇదిగో రిపెండెన్స్తో సత్యాన్ని ఎరిగి సర్వసత్యములుగా నడిపింపబడుతూ, మన తోటి సహోదరులు ఎవరైతే కూలిపోతూ ఉన్నారో, ఎవరైతే సత్యం నుంచి వైదొలుగుతూ ఉన్నారో, వారందరినీ లాగి రక్షిందాం. అగ్నిలో ఉన్నవారిని లాగి రక్షించడం ద్వారా దేవుని యొక్క అభిష్టాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మన యొక్క జీవితాలలో, మన యొక్క నడవడిక ద్వారా, మన ఐక్యత ద్వారా దేవుని మహిమకు కీర్తి కలుగులాగున మనమందరము జీవించదుము గాక. ఆమేన్. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, సహోదరుని ద్వేషించడం ద్వారా మేము చీకటిలో ఉండువారుగా, మరణంలో నుంచి ఉండువారుగా, నరకపాత్రులుగా మలచబడుతూ అనేక సహోదరులు తప్పుపోతూ ఉన్నారు ప్రభువా. ఈరోజు మీ వాక్య ప్రత్యక్షతతో, మీ వాక్యపు మాటలతో
మా యొక్క హృదయాలను స్థిరపరిచి మా సహోదరులను మేము ప్రేమించేవారుగా, ప్రతి ఒక్కరిని ఆదరించేవారుగా, నీ సమస్వారూప్యంలోనికి మలచబడలాగున మీరిచ్చిన దైవ సందేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ మాటలు మా హృదయంలో ముద్రించి 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా మా జీవితాలలో ఫలించును గాక.